మీడియా మిత్రులందరికీ ఈ రోజున మీ ముందట రావడానికి కారణం ఏంటంటే నేరల ఘటనలో పాల్గొన్న అధికారులకు కొత్తగా వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ టైంలో ప్రమోషన్ వచ్చినాయనే విషయం మాకు తెలిసింది. అంటే ప్రమోషన్ రావడానికి పూర్తిగా రంగం సిద్ధమైంది. ఎస్ఐ రవీందర్ కానీ ఎస్పీ విశ్వజిత్ కానీ వాళ్ళకు మంచి మంచి పోస్టింగ్ వచ్చే అవకాశం ఉందని తెలిసి విచారణ పెండింగ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏ విధంగా పోస్టింగ్లు ఇస్తారని మేము ఇక్కడి నుంచి బాధితుల పక్షాన నేరల బాధితుల పక్షాన పోయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టే డిమాండ్ ఏంటంటే ఒక చిన్న విషయం అన్నా మొత్తం విషయం చెప్తా. ఇది రిపోర్ట్ అన్నా, అంటే సిరిసిల్ల ప్రజలారా ఒకసారి గమనించండి. ఇది నేరల ఘటన మీద డీజీపీకి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం డిఐజీ రవివర్మని విచారణ అధికారిగా నియమించింది. ఆ విచారణ అధికారిగా ఉన్న డిఐజీ రవివర్మ మేమందరం బాధితులం అందరం ఇచ్చిన కంప్లైంట్ల మీద తన ముందర స్టేట్మెంట్ ఇచ్చిన మమ్మల్ని ఎస్పీ విశ్వజిత్ కొట్టిండు, 18 మంది కానిస్టేబుల్ కొట్టిండు, ఎస్ఐ రవీందర్ కొట్టిండు, ఇంకా అక్కడ ఎవరైనా పాల్గొన్నారు అందరి పేరు చెప్పినాం. ఇప్పటికీ వాళ్ళని ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. ఇదే దాంట్లో డిఐజీ రవివర్మ గారు ఇచ్చిన రిపోర్ట్ ఏం చెప్తుందంటే అన్న, ఇది డిఐజీ రవివర్మ అప్పుడున్న నాగిరెడ్డి ఐజీ గారికి ఇచ్చింది ఏంటంటే తంగలపల్లి ఏదైతే నేరంలో జరిగిందో ఘటన ఆ రోజున ఎస్ఐ వెంకటకృష్ణ స్పాట్ మీదకి వెళ్ళని చెప్పి అకార్డింగ్ టు డిఐజీ రిపోర్ట్ చెప్తుంది. కానీ ఎస్ఐ క్రైమ్ నెంబర్ 81 క్రైమ్ నెంబర్ 80 అమ్మా. అంటే క్రైమ్ నెంబర్ 80లా ఎస్ఐ సైలర్రావు కంప్లైంట్ ఇచ్చిండు, నన్ను కొట్టిరు, నేను తంగలపల్లి ఎస్ఐ హోదాలా నేరలలో ఇట్లా గొడవ జరుగుతుంది అని తెలిసి పోతే నన్ను అక్కడ కొట్టిరని కంప్లైంట్ ఇచ్చిండు అన్న. మరి ఇప్పుడు వీళ్ళు చెప్పిన దానికే కలుతలేదు కదా. ఇప్పుడు ఈ డిఐజీ రవివర్మ ఇచ్చిన రిపోర్ట్కు ఇక్కడ ఎస్ఐ సైదర్రావు ఇచ్చిన కంప్లైంట్కే మ్యాచ్ అవుతలేదు. అంటే ఒక క్లియర్ విషయం ఏంటంటే ఈ విచారణ పేరు మీద అప్పటి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఒక పెద్ద డ్రామా ఆడిండు తప్పించుకోవడానికి. తను చేసిన అరాచకాలు తను ఉచిక దోసుకోవడానికి నాకు మీరు అడ్డం వస్తారా, మిమ్మల్ని ఎక్కడ దగ్గర పోయి తొక్కేస్తా అని చెప్పి ఒక పెద్ద కుట్ర చేసి ఒక బోగస్ విచారణ జరిపించి అసలు ఈ విచారణ సంబంధం లేని వ్యక్తుల్ని నిన్న ఇన్వాల్వ్ చేసి విచారణను మొత్తం పక్కదో పట్టించి బాధితుల మీద వీళ్ళు డిఐజీ రవివర్మ ముందర వెమ్లవాడ హాస్పిటల్ కండిషన్ బెయిల్ ఉన్నప్పుడు వీళ్ళందరూ కలిసి డిఐజీకి వీడియోగ్రాఫిక్ ఎవిడెన్స్ ఇచ్చినా కానీ దానికి ఎవరు ఆ వీడియోగ్రాఫిక్ ఎవిడెన్స్ మీద కానీ దేని మీద కానీ విచారణ జరిపించలేదు. అంటే సంబంధిత అధికారుల మీద కేసులు పెట్టకపోగా ఇష్యూలు మొత్తం పక్కతో తప్పారు. అంటే ఇవాళ మేము ప్రెస్ మీట్ ఉండడానికి కారణం ఏంటంటే 7/2017 తంగలపల్లి పిఎస్ లిమిట్స్ వల్ల ఈ బాధితులకి ఒక బాధితులతో కంప్లైంట్ తీసుకొని మిగతా ఇచ్చిన బాధితులందరినీ పక్క జరిపేసి కొంచెం ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న బాధితులతో ఫిర్యాదు తీసుకొని 137/2017 అనే క్రైమ్ నెంబర్ రిజిస్టర్ చేసాడు కదా, అది పెండింగ్ లో ఉండగా ఎస్ఐ రవీందర్ ఎవరైతే ఈ ఘటనలో పాల్గొని వీళ్ళందరూ ఎందుకు పనికిరాకుండా కొట్టి ఇంత జీవసేవగా చేసేసిన ఎస్ఐ రవీందర్కి ప్రమోషన్ ఇవ్వడానికి మాకు తెలిసిందైతే ప్రమోషన్ వచ్చిందని తెలిసింది. ప్రమోషన్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఆ రోజు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఈ దారుణాలు చేసిందన్న. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా చెప్పింది, మేము ఏ రోజునైతే విచారణ అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కానీ వాళ్ళు కానీ అందరూ చెప్పింది ఏంటంటే మేము ఏ రోజైతే విచారణ అంటే ప్రభుత్వానికి వస్తామో ఆ రోజున ఈ ఘటన పైన పూర్తి విచారణ జరిపించి బాధ్యుడైన మాజీ జిల్లా ఎస్పీ విశ్వజిత్ గారు, ఐపీఎస్ విశ్వజిత్ గారి పైన, ఎస్ఐ రవీందర్ గారి పైన ఇంకా ముగ్గురు అంటే ఎంతమంది కానిస్టేబుల్ పాల్గొన్నారో వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మాకు హామీ ఇచ్చారు. మీదికెళ్ళి బాధితులకు కూడా నష్టపరిహారం ఇస్తాము, బాధితులు కూడా ఆదుకుంటామని గౌరవ ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి, అప్పటి రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గౌరవ రేవంత్ రెడ్డి గారు ఇక్కడనే చెప్పి వీళ్ళని కలిసి మాట ఇచ్చిపోయాడు. మేము అపాయింట్మెంట్ అడిగితే వాళ్ళు వెనక ముందు అని వాళ్ళు సతాయిస్తారు. ఇప్పటికి కూడా అప్పుడు పనిచేసిన ఐపీఎస్ అధికారి విశ్వజిత్ పైన ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. కావున ఖచ్చితంగా కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి, అతని ప్రమోషన్ని వెంటనే అడ్డుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. అడ్డుకోకపోతే ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం నేరాల బాధితులను కొట్టిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సన్మానించినట్టే. ఈ ప్రమోషన్ ఇవ్వడం అంటే ఇంతకంటే నీచమైన, ఇంతకంటే ఘోరమైన, ఇంతకంటే ఏదైనా ఒక చర్య జరుగుతుందా? ఒక రాక్షసు లెక్క ప్రవర్తించి వీళ్ళ జీవితాలు ఎట్లా అమలు చేసిన అధికారిని మీరు ఎట్లా సన్మానిస్తారు? ఇలా అంటే ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అనేది ఉన్నదా? అందరు చట్టం ముందు
ఇప్పటి కూడా మేము చెప్పేది ఒకటే, ఈ బాధితుల మీద, ఈ డిఐజీ రవివారం మీద, ఐజీ నాగిరెడ్డి మీద ఎవరైతే పాల్గొన్నారో ఈ కస్టోడియల్ టార్చర్లో పాల్గొన్న పోలీస్ అధికారులందరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలి. తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది కాబట్టి హ్యూమన్ రైట్స్ సంబంధించిన ఏదైనా కానీ ఈ ఘటన మీద విచారణ జరిపి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి. వాళ్లకు ఒక్క నిమిషం కూడా ఆ స్థానాలలో కొనసాగే అర్హత లేదు. అది ఐపీఎస్ విశ్వజిత్ కానీ, ఎస్ఐ రవీందర్ కానీ, మిగతా 18 మంది 20 మంది కానిస్టేబుల్ కానీ అదే విషయాన్ని ఇలా జిల్లా ఎస్పీ గారిని కలిసి ఈ క్రైమ్ నెంబర్ల 81, 80, 81, 79, 81, 80, 82 ఈ 3 క్రైమ్ నెంబర్లని వెంటనే బేషరతుగా బాధితుల మీద పెట్టిన కేసులు ఎత్తేయాలి. మూడవది 137/2017లో విచారణ బాధితులు ఇచ్చిన అందరిచ్చిన కంప్లైంట్లను కూడా దానికి జతపరిచి ఆ కేసుని ఛార్జ్ చేసి వెంటనే సిరిసిల్ల అంటే సంబంధిత మెజిస్ట్రేట్ ముందర దాన్ని ఛార్జ్షీట్ వేయాలి. లేకపోతే మాత్రం మేము తీవ్రంగా దీన్ని ప్రతిఘటిస్తాం. రెండోది, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ బాధితుల కలగల మంచిది కాదు. మా సిరిసిల్ల నేరల బాధితుల కలగల కలిగే కేటీఆర్ అనుకోండి నాశనం అయింది, సర్వనాశనం అయిపోయింది, రాష్ట్ర ప్రభుత్వం కూలిపోయింది. ఇవాళ కూడా మేము చెప్పేది ఒకటే, మీరు ఖచ్చితంగా కూడా మమ్మల్ని ఆదుకోకపోతే మాత్రం ఇవాళ ప్రకటిస్తున్నాం, మీరు 2-3 రోజుల్లో మాకు అపాయింట్మెంట్ ఇచ్చి న్యాయం చేయాలి. ఆ రోజు కూడా చెప్పినాం, లేకపోతే మాత్రం ఎంపీ ఎన్నికల బరిలో మరొకసారి ఉంటామని కూడా చెప్తున్నాం. నేరాల సంఘటన దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా నేరాల సంఘటన విషయంలో మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. మాకు నిన్న తెలిసిన సమాచారం ఏంటంటే ఎస్ఐకి ప్రమోషన్ వచ్చిందని తెలిసిందన్న. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఎస్పీ గారిని కలిసినాము. ఆ సంబంధించిన ప్రమోషన్ ఆపాలే. ఈ ప్రభుత్వం మాకు రేవంత్ రెడ్డి గారు కానీ, పొన్న ప్రభాకర్ గారు కానీ, బట్టి విక్రమార్క గారు, కేకే మహేందర్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎలక్షన్ ప్రచారంలో కానీ, అప్పుడు నేరాల సంఘటన జరిగినప్పుడు కానీ వీళ్ళందరూ వచ్చారు. మా కష్టాలు చూసారు, మా బాధలు చూసారు, మా బాధల విషయంలో కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫస్ట్ టేకప్ చేసేది నేరేళ్ల కేసు అని మాకు ప్రామిస్ చేసారు రేవంత్ అన్న. దయచేసి రేవంత్ అన్నకు రిక్వెస్ట్ చేస్తున్నాము, మాపై ఎవరైతే 3rd డిగ్రీ చేసారో విశ్వజిత్ కంపార్టీ ఐపీఎస్, ఎస్ఐ రవీందర్, మిగతా మా కానిస్టేబుల్ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అన్న దయచేసి మిమ్మల్ని కలపడానికి కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి. మేము చాలా సందర్భాల్లో అందరి దగ్గర ప్రయత్నం చేస్తున్నాం. అన్న దయచేసి మా కష్టాన్ని విషయం మాకు అవకాశం ఇవ్వండి. మీ దగ్గరకు వచ్చి మా బాధను చెప్పుకుంటాము, మాకు న్యాయం చేస్తారని నమ్ముతున్నాము. ఇంతకుముందున్న ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి, మీరు న్యాయం చేస్తారన్న నమ్మకంతో, భరోసాతో 2 రోజులు ఆగినామన్నా కంపల్సరీ మాకు న్యాయం చేస్తారన్న నమ్మకం ఉంది. ఒక సాయం చేయండి అన్న.